ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలండి. అలాగే దైవజనులకి, సమబిడ్డలందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ముందుగా నా పేరు అరవింద్ అండి. సో నేను గత 2 months నుంచి ఈ మందిరానికి వచ్చి ఉన్నాను. అయితే అంతకుముందు ఎప్పుడైనా ఎస్ఆర్ నగర్ వచ్చినా కూడా నేను లార్డ్ చర్చ్కి వెళ్ళేవాడిని, రాజప్రకాష్ అన్న వాళ్ళ చర్చ్కి. అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధితో నింపబడి వాక్యం ఎదిగి, ఆరాధనలు ఎదిగి మళ్ళీ కుదిరినప్పుడు ఇంటికి వెళ్ళిపోయేవాడిని. కానీ గత 2 నెలలుగా అది కొంచెం దూరం అవడం వల్ల దేవుడు ఈ మందిరాన్ని చూపించాడు మా అన్నయ్య ద్వారా. సో ఇక్కడికి వచ్చాను. సో నేను ఏ ఆరాధన ఫీలింగ్ అయితే నేను ఆ సన్నిధిలో అనుభవించానో, దేవుడు అదే ఆరాధనని, అదే వర్షిప్ని ఈ మందిరంలో అనుభవించడానికి సహాయం చేశాడు. అందును బట్టి సమస్త మహిమ ఘనత దేవుడికి చెల్లును గాక. అది నా మొట్టమొదటి సాక్ష్యం. రెండవది ఏంటంటే, సో నేను ఐటీలో చేస్తున్నాను. సో గత 2.5 yearsగా చేస్తున్నప్పటికీ సో ఒక హైక్ అయితే ఆగిపోయింది. అదేంటంటే వాళ్ళ కంపెనీకి ప్రాఫిట్స్ రాకపోవడం వల్ల, యాక్చువల్లీ గత మార్చ్లో రావాలి హైక్, మార్చ్ కాస్త అక్టోబర్ వచ్చేసినప్పటికీ ఇంకా రాలేదు. ఇంచుమించు 6 months అయిపోయింది హైక్ రావడానికి. కానీ నా యొక్క విశ్వాసం ఏంటంటే, దేవా ఆ రోజు సింహాల బోన్లో దానియేలుని పడేసినప్పుడు దానియేలు అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థన చేస్తే ఎవరికి నిద్ర పట్టలేదండి? అక్కడున్న రాజుగారికి నిద్ర పట్టలేదు. ఎవరికి నిద్ర పట్టాలి? అసలు రాజుగారు హ్యాపీగా నిద్రపోవాలి. సింహాల బోన్లో ఉన్న దానియేలుకి భయంతో నిద్ర పట్టకూడదు. కానీ ఇక్కడ ప్రార్థన చేసిన దానియేలుకి ఎవరి మనసు మారిందని? అక్కడ రాజుగారి మనసు మారింది. అట్టి విధంగా నా విశ్వాసం ఏంటంటే, దేవా ఇదిగో ఈ 6 months నుంచి హైక్ ఆగిపోయింది, ఏం పర్వాలేదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ CEO యొక్క మనసుని మార్చగలడు, నా ఆగిపోయిన హైక్ కూడా తిరిగి ఇవ్వగలడు. కాబట్టి అదొక ప్రార్థన రిక్వెస్ట్ అండి. మూడోది ఏంటంటే, దేవుడు మా గ్రామంలో ఒక చిన్న మందిరం ఉంది, మా నాన్నగారు నడిపిస్తారు, చిన్న పరిచర్య. సో ఆ పరిచర్యను కూడా దేవుడు కొంచెం కొంచెం అభివృద్ధి చేస్తున్నాడు. సో ఆ గ్రామంలో ఇంకా అనేక మంది రక్షణ తీసుకోవాలి, రక్షణను అనుభవించాలి. కాబట్టి మా పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయమని యొక్క ప్రార్థన రిక్వెస్ట్. నా జీవితంలో దేవుడు చేసిన ఈ మేలును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక.